మంత్రి రోజాపై సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పుత్తూరు 17వ వార్డుకి సంబంధించినటువంటి కౌన్సిలర్ భువనేశ్వరి మంత్రి రోజాపై అవినీతి ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి 70 లక్షల వరకు డిమాండ్ చేశారని, నేను 4 దఫాల్లో వాళ్ళ అన్న పంపించినటువంటి వ్యక్తికి 40 లక్షల దాకా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పటి వరకు కూడా నాకు పదవి ఇప్పించలేదు. ఇప్పుడు నేను అడిగితే నా డబ్బులు కూడా వెనక్కి ఇవ్వడం లేదు. నేను మంత్రికి మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వడం లేదంటూ కూడా ఆవిడ అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆవిడ ఆరోపణల్లో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే. మేడం, రోజా మీద ఆ పార్టీకి చెందినటువంటి నేతలే ఆరోపణలు చేస్తున్నారు. పుత్తూరు 17వ వార్డుకి సంబంధించినటువంటి కౌన్సిలర్ భువనేశ్వరి గారు నాకు పుత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇప్పిస్తానని 70 లక్షలు డిమాండ్ చేశారు. నేను 40 లక్షలు ఇచ్చానంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు మేడం? ఈ వార్తల్లో వాస్తవం ఉందా? ఏం చెప్తాము, లోగుట్టు పెరుమాళ్ళకి ఎరక, ఆళ్ళకాళ్ళకే తెలియాలి. పైగా ఈ సందర్భంలో గట్టిగా ఒత్తిడి చేస్తే ఆ ఇచ్చిన డబ్బులు వస్తాయి అనుకుని ఉంటుంది ఆవిడ. ఏం చేసినా సీటు రాదు అనే పరిస్థితిలో రోజా ఉంది. వాళ్ళ రోజాకి సీటు రాదనే చెప్తున్నారు, సీటు ఇవ్వరనే చెప్తున్నారు. ఒకవేళ ఏమైనా దింపుడు కళ్ళం ఆశలు ఉంటే కూడా ఈ దెబ్బతో హుష్కాకి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీలో కొంతమంది వత్తాస్తోనే ఈ స్కామ్ బయట పెట్టి ఉండొచ్చు కదా, ఈ విషయం బయట పెట్టి ఉండొచ్చు కదా, ఇన్నాళ్ళు మాట్లాడకుండా. గతంలోనే చాలా వార్తలు చూసాం. అసలు సొంత పార్టీ నేతలే మంత్రి రోజాని వ్యతిరేకిస్తున్నారు. అది సొంత నియోజకవర్గంలో సొంత జిల్లాలో ఉన్నటువంటి పెద్ద నేతలు కూడా అసలు రోజాని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, అక్కడ మార్చాలి అనేటువంటి యోచనలో ఉన్నట్లు. కుంపట్లు ఉండే మాట వాస్తవం. రాజకీయ కుంపట్లు ఉంటాయి, ఉండవు అనుకోవటానికి. అసలు ఇప్పుడు రాజకీయాలంటే అదేదో చక్కగా మంచి తార్ రోడ్డు ఉండదు, అది ఒక ముళ్ళు కంకర రాళ్ళతో ఉండే బాట అది. మరి ఆ బాటలో పయనించేటప్పుడు ఇట్లాంటివి ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఈమెకు సీట్ ఇవ్వాలని అనుకోలేదు అనుకోండి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒక కుక్కను చంపాలనుకున్నారు అనుకోండి, ఒట్టిగా కుక్కను చంపితే బాగోదు కదా, కుక్కను ఎందుకు చంపావని అడుగుతారు. అందుకని దానికి పిచ్చుంది అందుకే చంపాను అని అన్నట్లుగా ఈమెకి ఈ మీద ఇన్ని ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఈమె టికెట్ ఇవ్వట్లేదు. నీకు ఇందుకేనమ్మా నీకు టికెట్ ఇవ్వండి మరి అనడం కోసం ఇప్పుడు ఇది బయట పెట్టి ఉండొచ్చు కదా. నిజంగా ఒక మంత్రి అంటే భయం ఉన్నప్పుడు, మంత్రి తాలూకు ఇంత అండదండలు ఉన్నాయి అధికార పార్టీ అనుకున్నప్పుడు వాళ్ళు ఎంత ధైర్యంగా అట్లా వచ్చి ముందుకు వచ్చి చెప్తారు చెప్పండి? చెప్పరు కదా. చెప్పేవాళ్ళైతే ఎప్పుడోనే చెప్పేవాళ్ళు. అంటే దీని వెనక వైసీపీ పెద్దల హస్తం ఉందంటారా? ఖచ్చితంగా. ఆమె టికెట్ ఎగ్గొట్టడానికి, ఆమెకు చెల్లిచీటు ఇవ్వటానికి ఇది ఒక మార్గంగా తీసుకున్నారు వాళ్ళు. ఇది ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కొడాలి నాని క్యాష్నో నడిపినంత దారుణమైన విషయం అయితే కాదుగా ఇది. అంటే అవినీతి కదా మేడం ఇది? క్యాష్నో అవినీతి కాదా? అది అంటే ఇల్లీగల్ గేమ్. అది అంటే మన దగ్గర బ్యాన్ చేసినటువంటి ఒక గేమ్ అది. కానీ అవినీతి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇల్లీగలేగా. అవినీతి కూడా ఇల్లీగలే. అవినీతి ఎక్కడ చట్టబద్ధమని ఎవరైనా రాసి పెట్టారా మీకు? ఏదైనా ఇల్లీగల్. అంటే దానికంటే ఇంకా ఇది పెద్దది కదా. ఇది అది అని లేదండి, ఏదైనా చేయటానికి లేదు. ఓకే. పైగా మామూలు వ్యాపారస్తులు చేస్తే అది వేరే విషయం, ప్రజాప్రతినిధులు చేయకూడదు. ఇప్పుడు ఇట్లా మామూలు ఒక వ్యక్తి ఇలాగే ఆమెకి నీకేదో ఇప్పిస్తానని చెప్పి ఇంకేదో డబ్బులు తీసుకున్నారనుకోండి, దానికంటే కూడా అలాంటి రోజు మోసాలు జరుగుతుంటాయిగా. ఇప్పుడు ఆర్థిక నేరాలు అంటే చిన్నవి జరగచ్చు, పెద్దవి జరగచ్చు, అతి పెద్దవి జరగచ్చు. వాటిలో ఇదొక భాగం. మామూలు వ్యక్తులు చేశారనుకోండి, అది మనుషుల్లో వాళ్ళ కక్కుర్తి అని ఊరుకుంటారు. కానీ రాజకీయ నాయకులను అట్లా ఊరుకోరుగా. రాజకీయ నాయకులకు ఎన్ని ముడిపడి ఉంటాయి? వాళ్ళ సీట్లు, వాళ్ళ ఓట్లు, వాళ్ళ గోల, వాళ్ళ గందరగోళం ఎన్నో ఉంటాయి కదా. మరి ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది మేడం? అసలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీదే కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అవినీతి పేరు చెప్పి రోజా గారికి టికెట్ ఇవ్వకుండా బాగా గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన వాళ్ళ నాన్న మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్
ఆయన 2009లో ఎన్నికైనప్పటికి అఫిడవిట్లు ఇవన్నీ ఉంటాయి కదా, రిటర్న్స్ సంవత్సరం హిమాలయాలలాగా పెరిగిపోతా ఉంది. పెరిగింది. పూర్తిగా అధికారం వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఈయన వాళ్ళు చెప్పిన మాట వినుకోకుండా ఈయన డాన్సులు ఈయన చేస్తుంటే వాళ్ళకి మండి వాళ్ళు ఒక కేసు పెడితే అప్పటికి ఇంకా ఎవరెస్ట్ శిఖరం లాగా వెళ్ళిపోయింది అవినీతి. అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి 16 నెలలు జైల్లో ఉన్నాడు, 16 కేసులు ఉన్నాయి, 3500 వాయిదాలకు వెళ్ళలేదు. ఓ చెప్పుకుంటే చాంతాడంత ఉంది. మరి ఈయనకి ఆయన పార్టీలో ఒకళ్ళ అవినీతి గురించి మాట్లాడే హక్కు ఉందా అంటే ఆయన రాజు. ఓకే, అంటే ఆ అవినీతి మరకం చూయించి ఆవిడకి సీట్ ఇవ్వకుండా ఉండే యోచన చేస్తాడంట. ఖచ్చితంగా అదే ప్లాను. రాజకీయాలకి ఎమ్మెల్యే టిక్కెట్లకి ఆడవాళ్ళని దూరం చేయాలి. ఓకే, ఇవే ఆరోపణలు ఏ మగ ఎమ్మెల్యేల మీద లేవా? ఇప్పుడు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన దానికంటే దారుణం ఇది. చెప్పండి మీరు. కాదు, బట్టలు ఇప్పుకుని తిరిగిన ఎంపీ కంటే దారుణం ఇది. పరువు తీశాడుగా, రాష్ట్రం పరువు తీశాడుగా. మరి మనకి ఇవే గుర్తొస్తాయి. ఇన్ని చేశారు కదా వాళ్ళు. మరి అవినాష్ రెడ్డి సాక్షాత్తు అతన్ని సిబిఐ అరెస్ట్ చేసిందా? అరెస్ట్ బయటికి చెప్పిందా? అతను ఒక సామ్రాజ్యంలో కూర్చొని లోపలికి వస్తే చంపేస్తా అన్నాడు. సిబిఐ వెళ్ళిందా? భయపడింది కదా. మరి అట్లకన్నా దారుణం ఆ రోజే చేసిన పని. మరి ఎన్ని ఊరుకున్నప్పుడు ఈ రోజానే ఎందుకు టాపిక్ అవుతుంది? ఆ ప్లేస్లో ఆయనకి ఒక మగ మనిషికి టికెట్ ఇచ్చుకోవాలని ఉంది, ఇచ్చుకుంటాడు. అందుకు రోజానే అడ్డం తప్పిస్తాడు. అందుకని ఈ మాత్రానికి రోజా చాలా బుద్ధిమంతురాలు. ఆవిడ అసలు ఏ అవినీతి చేయలేదు, ఆవిడ దగ్గర అక్రమ సంపాదన లేదు అని ఆవిడకి నేను కితాబు ఇవ్వదలుచుకోవాలా, ఇవ్వాలని చూడట్లా నేను. కాకపోతే ఈ బూచిని చూపించి టిక్కెట్ ఎగ్గొట్టడమే నా అభ్యంతరం వల్ల. మరి అవినాష్ రెడ్డి సాక్షాత్తు అతన్ని సిబిఐ అరెస్ట్ చేసిందా? అరెస్ట్ బయటికి చెప్పిందా? అరెస్టు చేసింది, బెయిలు ఇచ్చింది. అతను ఒక సామ్రాజ్యంలో కూర్చొని లోపలికి వస్తే చంపేస్తా అన్నాడు. సిబిఐ వెళ్ళిందా? భయపడింది కదా. ఓకే, ఆమె చేసిన దానికి ఆమెను శిక్షించండి. నేరం చేసుంటే నిరూపణ చెయ్యండి, చట్ట ప్రకారంగా ఆవిడకి ఏ శిక్ష వెయ్యాలో ఆ శిక్ష వేయించండి. అందులో ఏమీ మనకు అభ్యంతరం లేదు. ఓకే, అంతేగాని దీన్ని పేరు చెప్పి టికెట్ ఇవ్వకుండా ఉండడం మాత్రం దారుణం అంటారు. కానీ వచ్చే అవకాశం ఉందంటే కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి మరి. టికెట్ మంచిదేగా. ఓకే, ఇప్పుడు ఓడిపోయే పడవ ఎవరెక్కినా ఎవరు దిగినా మునిగిపోద్ది ఆ పడవ. ఏదో ఉంది కదా, అవా పెట్టని పెళ్ళికి బాజాలు ఎక్కువ అన్నట్లు. అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ.